మురళీకృష్ణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు తాజా సమాచారంతో. మురళీకృష్ణ, మొత్తం 4 ఎంపీ అలాగే 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన పేర్లు బయటకు వచ్చాయి. ప్రధానంగా వీటిలో మనం మాట్లాడుకోవాల్సిన నియోజకవర్గాలు ఏంటి? అరకుకు సంబంధించినటువంటి ఒక అంశంతో పాటుగా మొత్తంగా ఓవరాల్గా ఈరోజు ప్రకటించినటువంటి ఈ 5వ జాబితాలో ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన అంశం చివరి నిమిషం వరకు మార్పులు చేర్పులు ఉంటాయి అనేటువంటి ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని రిఫ్లెక్ట్ చేసేటువంటి విధంగా ఈ 5th లిస్ట్ ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకంటే ముందే అరకు నియోజకవర్గానికి సంబంధించి అది ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, అక్కడ గొట్టేటి మాధవ్ని ఆల్రెడీ ఇప్పటికే వైసీపీ ప్రకటించింది ఇన్ఛార్జిగా. కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి ఒక ఫీడ్బ్యాక్ కావచ్చు, కార్యకర్తల అభిప్రాయాలు కావచ్చు, సమన్వయకర్తగా అక్కడ ముఖ్యంగా సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు స్వయంగా సుబ్బారెడ్డి లాంటి నాయకులు అక్కడ అరకుకు వెళ్ళి అక్కడ చాలామంది నాయకులతో చర్చించిన తర్వాత వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా కావచ్చు, వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ చాలా ఎక్కువ మంది ఉన్నారు. వారి వైపు నుంచి చాలా బలమైనటువంటి డిమాండ్ ఉంది. కాబట్టి గొట్టేటి మాధవ్ని ఇన్ఛార్జిగా ఆల్రెడీ నియమించినప్పటికీ కూడా ఆ స్థానాన్ని ఆమెను అక్కడి నుంచి తప్పించి రేగం ముత్యలింగాన్ని ఇక్కడ ఈరోజు నియమించడం జరిగింది ఇన్ఛార్జిగా. తాజాగా ఇప్పుడు ప్రకటించినటువంటి ఈ లిస్టులో ఇది ఒక ప్రధానమైనటువంటి మార్పుగా మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. అంటే ప్రజల నుంచి, కార్యకర్తల నుంచి వచ్చినటువంటి ఒక ఫీడ్బ్యాక్ ఆధారంగా వాల్మీకి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వచ్చిన ఒక ప్రధానమైన అంశాన్ని దృష్టిలో ఉంచుకుని హుకుంపేట జెడ్పీటీసీ మెంబర్గా ఉన్నటువంటి వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రేగం ముత్యలింగాన్ని ఇక్కడ ఈరోజు నియమించడం ఇది మార్పు. ఇది ప్రధానంగా ఆల్రెడీ ప్రకటించినటువంటి లిస్టులో మళ్ళీ మార్పు జరిగినటువంటి అంశంగా ఇక్కడ మనం గమనించాలి. ఇక దీంతో పాటుగా కాకినాడ ఎంపీగా ప్రస్తుతం వంగాగీత ఉన్నారు. వారి స్థానంలో చల్మల్శెట్టి సునీల్ నియమించారు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా. ఇది కొత్తగా నియమించినటువంటి అంశం. ఇక దీంతో పాటుగా మచిలీపట్నం ఎంపీకి సంబంధించి బాలసౌర్ ఇప్పటికే తనకి టికెట్ రాదు అనేటువంటి ఒక అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి విన్న తర్వాత, లేక వచ్చినటువంటి పార్టీ పెద్దల నుంచి వచ్చినటువంటి సూచనల మేరకు లేకపోతే సలహాల మేరకు ఆయన ఆల్రెడీ ఇప్పటికే పార్టీతో డిస్కార్డ్ అయి ఉన్నారు. పార్టీ నుంచి ఆయన రాజీనామా చేసి రేపల్లిలో అధికారికంగా జనసేన పార్టీలో చేరబోతున్నారు. కాబట్టి ఆ స్థానంలో మచిలీపట్నానికి సంబంధించి సింహాద్రి రమేష్ బాబు ప్రస్తుతం ఆయన అమీర్గఢ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వారిని తీసుకొచ్చి సింహాద్రి రమేష్ బాబుని ఈ రోజున మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయడానికి అవసరానికి తగ్గట్టుగా ఈ రోజున ఇన్ఛార్జిగా ఆయన నియమించడం జరిగింది. అమీర్గఢ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సింహాద్రి రమేష్ బాబుని అమీర్గఢ్లో ఈ రోజున ప్రకటించినటువంటి ఎమ్మెల్యే స్థానానికి ఇన్ఛార్జిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావుని నియమించడం జరిగింది. ఇది ప్రధానంగా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి పరిణామం. ఇక దీంతో పాటుగా నర్సరావుపేటకు సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశం మాజీ మంత్రి అనిల్ కుమార్ని తీసుకువచ్చేటువంటి ఆస్కారం ఉందని చాలా రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ. ఆయన ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి నాయకుడు, ముఖ్యంగా మాజీ మంత్రిగా పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ప్రధానంగా యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ చాలా అధికంగా ఉన్నారు నర్సరావుపేటలో అనేటువంటి ఒక అంశంతో పాటుగా ఆ సామాజిక వర్గానికి ఖచ్చితమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. మంత్రి పదవి నుంచి అనిల్ తప్పించినప్పటి నుంచి ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొంత రెస్ట్లెస్నెస్ని కావచ్చు, లేకపోతే వాళ్ళలో ఉన్నటువంటి కొంత అసహనాన్ని కావచ్చు దూరం చేయడం కోసం ఎంపీగా నర్సరావుపేట ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ని కంటెస్ట్ చేయించాలి అనేటువంటి ఆలోచనలో భాగంగా ఈ రోజున ఇన్ఛార్జిగా అక్కడ వైఎస్ఆర్సీపీ అతను నియమించడం జరిగింది. ఇక సత్యవేడుకు సంబంధించినటువంటి ఎస్సీ రిజర్వ్డ్ స్థానానికి సంబంధించి ఈ రోజున రాజేష్ని తాజాగా ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. ఇది ఒక ప్రధానమైనటువంటి మార్పు. దీంతో పాటుగా తిరుపతికి సంబంధించి గమనించాల్సిన విషయం, తిరుపతిలో గతంలో ఉన్నటువంటి అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి గురుమూర్తి ఈ గతంలో కొనసాగుతున్నప్పటికీ కూడా ఆయన్ని తప్పించాలి అనేటువంటి ఆలోచన వైసీపీ చేసి, అంటే మార్పు చేయాలి అనేటువంటి ఆలోచన చేసి అక్కడ కోనేటి ఆదిమూలాన్ని ఇన్ఛార్జిగా పెట్టాలని చెప్పి వైసీపీ ప్రకటించింది. ఆ ప్రకటన కూడా జరిగింది. కానీ ఆయనలో కొంత అసహనం వ్యక్తం కావడం, తాను తిరుపతికి వెళ్ళి కంటెస్ట్ చేయడానికి అయిష్టత వ్యక్తం చేయడం, కొంత అసంతృప్తిని వ్యక్తం చేయడంతో మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీ ఆలోచనని పునరాలోచన చేసి ఈ రోజున గురుమూర్తిని మళ్ళీ యాజిటీస్గా ఎంపీగా కొనసాగించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా కనబడుతుంది. అంటే మనం ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం, నర్సరావుపేటలో ఆల్రెడీ ఇప్పటికే అలిగి ఉన్నటువంటి కృష్ణదేవరాయలు ఆయన పార్టీ నుంచి కూడా ఆల్మోస్ట్ బయటకు వెళ్ళిపోయాడు. ఆయన్ని అక్కడి నుంచి తప్పించడం జరిగింది. యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనిల్ కుమార్ని ఇక్కడ నియమించడం జరిగింది. ఎంపీగా పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తూ ఆయన ఇన్ఛార్జిగా ఈరోజు నియమించడం జరిగింది. అంటే చివరి నిమిషం వరకు కూడా మార్పులు చేర్పులు ఉంటాయి. ప్రధానంగా 175 వైనాట్ 175 అనేటువంటి నినాదాన్ని ఏదైతే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారో ఆ నినాదానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేయాలి అనేటువంటి ఆలోచనలో భాగంగా ఈ రోజున తిరుపతిలో మార్పు జరిగింది. అలాగే అరకు ఎస్టీ కాన్స్టిట్యున్సీలో అక్కడ వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన
ప్రజాప్రతినిధుల నుంచి కావచ్చు, నాయకుల నుంచి కావచ్చు, ప్రజల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా అదొక మార్పు జరిగింది. కాబట్టి పెద్ద ఎత్తున వైసీపీ ఈ 175 అనేటువంటి లక్ష్యాన్ని ప్రధానంగా తీసుకుని దానికి తగ్గట్టుగా చివరి నిమిషం వరకు కూడా మార్పులు చేయబోతోంది అనడానికి ఈరోజు వచ్చినటువంటి 5th లిస్ట్ ఒక ప్రధానమైనటువంటి అంశంగా మనం పరిగణలో తీసుకోవచ్చు. దీప్తి. రైట్, థ్యాంక్ యూ మురళి. సో అది మొత్తానికి వైసీపీకి సంబంధించిన మొత్తం 7 నియోజకవర్గ ఇన్ఛార్జ్ల పేర్లను ప్రకటిస్తూ 5th లిస్ట్ విడుదలైంది. మంత్రి బొత్స లిస్ట్ని విడుదల చేశారు. వాటిలో ప్రధానంగా 3 అసెంబ్లీ నియోజకవర్గాలు, 4 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ల మార్పు చాలా స్పష్టంగా జరిగింది. పార్లమెంట్ నియోజకవర్గాల విషయానికి వస్తే కాకినాడ, మచిలీపట్నం, తిరుపతి, నర్సరావుపేట ఇక్కడ మార్పులు కనిపిస్తున్నాయి. కాకినాడ ఎంపీ స్థానానికి చెరమల శెట్టి సునీల్, మచిలీపట్నం ఎంపీ స్థానానికి సింహాద్రి రమేష్ బాబు, తిరుపతి ఎంపీ స్థానానికి మద్దెల గురుమూర్తి, అలాగే నర్సరావుపేట ఎంపీ స్థానానికి అనిల్ కుమార్ యాదవ్ పేర్లు కనిపిస్తూ ఉన్నాయి. వాటితో పాటుగా మనకి అవనిగడ్డ నుంచి సింహాద్రి చంద్రశేఖర్, సత్యవేడు నుంచి నూకతోటి రాజేష్, అరకువాలి నుంచి మత్స్యలింగం పేర్లు కనిపిస్తూ ఉన్నాయి. గొట్టేటి మాధవి స్థానంలో రేగా మత్స్యలింగానికి అరకువాలి అసెంబ్లీ స్థానంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మార్పు కనిపిస్తూ ఉంది.